హలో మిత్రులారా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ మొత్తం తనిఖీ చేస్తే తోటకూర కనిపించింది. జనరల్గా తోటకూరతో ఫ్రై చేస్తారు లేదా పప్పులో వేసుకుంటారు. సో తోటకూరతో పులావ్ చేస్తే బాగుంటుందేమో అని ట్రై చేసి చాలా బాగా వచ్చింది. సో అందుకే రెసిపీ షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఆకుకూరల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నా దానిని తినడానికి ఇష్టపడరు చాలామంది. సో ఈ రెసిపీలో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. తోటకూర బాగా కడుక్కొని మిక్సీ జార్లో 2-3 పచ్చిమిర్చి వాటర్ వేసుకొని జ్యూస్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు నచ్చిన వెజెస్ తీసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్ తీసుకొని కట్ చేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇలా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్ రైస్ని తీసుకున్నాను. 1 కప్ రైస్ అంటే ఇద్దరికి వస్తుంది, 2 సర్వింగ్స్ కింద. సో 1 కప్ రైస్ని 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మీడియం ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ గీ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి వేసుకొని పచ్చివాసన పోయాక ఆనియన్స్ వేయాలి. అవి పింక్ కలర్లోకి వచ్చాక మిగతా వెజెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న స్పైసెస్ కూడా వేసుకొని కలుపుకొని వెజెస్లోని కలుపుకున్న తర్వాత రైస్ కూడా వేసి ఇప్పుడు రైస్లో వాటర్కి బదులు తోటకూరతో చేసిన జ్యూస్ని వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2.5 కప్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్లు పెట్టిన తర్వాత అది కూల్ అయ్యాక సైడ్కి ఏమైనా ఫ్రైతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ రెసిపీస్.